రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగండ్ల వాన పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో 2 రోజులు వర్షాలు పడతాయని తెలిపింది. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, వడగళ్ల వాన పడే అవకాశం ఉందని తెలియజేశారు. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు తెలుస్తుంది. బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో 2 రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్ ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. వడగళ్ల పడే ముప్పు ఎక్కువగా ఉందని తెలిపారు. పడినటువంటి ధోని ముఖ్యంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అలాగే ఒడిశా తీరంగా కొనసాగుతున్నటువంటి ధోని ప్రస్తుతం ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ మీదుగా ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా ప్రయాణించడం వల్ల ప్రస్తుతం రాగల ఈరోజు రేపు కూడా తెలంగాణలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ అలాగే ఈశాన్య తెలంగాణలో మనకి తేలికపాటి వర్షం సూచనతో పాటు ఉరుములు మెరుపులు అట్లాగే ఈదురుగాల ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. వీటితో పాటు మనకి అక్కడ కొన్ని జిల్లాల్లో వడగండ్ల వాన పడే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ యొక్క వర్ష సూచనలు అనేవి కూడా హెచ్చరికలు అనేవి కూడా జారీ చేయడం జరిగింది. ఈ యొక్క వాతావరణాన్ని బట్టి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఈరోజు రేపు కూడా ఈ యొక్క ఆరెంజ్ అలర్ట్ కూడా హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. ఆదివారం కూడా పలు జిల్లాల్లో ఈదురుగాలతో వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. 41 నుంచి 42 మధ్య నమోదైన ఉష్ణోగ్రతలు గురువారం 40 డిగ్రీలు తగ్గాయి. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా తాంసీలో 40.6 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదైంది. వనపర్తి జిల్లాలో 40.5, కొత్తగూడెం, భూపాలపల్లి, మహబూబ్ నగర్ జిల్లాలో 40.4, గద్వాల్, నిజామాబాద్ జిల్లాలో 40.3 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. కదలిక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఛత్తీస్గఢ్ అలాగే తెలంగాణ మీదుగా అంతర్గత ఉత్తర కర్ణాటక మీదుగా ప్రయాణించడం వల్ల ఈరోజు రేపు కూడా రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ అలాగే ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో స్వల్పంగా ఈ యొక్క ఇంపాక్ట్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే 22 తారీఖున మన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా కొంచెం ఈదురుగాలుల ప్రభావం అనేది గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే తేలికపాటి వర్ష సూచన కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత క్రమంగా పెరుగుతాయని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పంటలు కోత దశకు వచ్చాయి. మరికొన్ని చోట్ల స్టార్ట్ అవుతున్నాయి. మామిడి తోటలు పిందె దశ నుంచి కాయ దశకు వస్తున్నాయి. ఇలాంటి కీలక టైంలో వడగళ్ల వానలు రైతులను ఆందోళన కలిగిస్తున్నాయి. చెడుగొట్టు వానలు పడితే వేలాది ఎకరాలు పంట నష్టం తప్పదని, పంట పెట్టుబడి రాక నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో కూడా ఈదురుగాలులు అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఈ ద్రోణి ప్రభావం వల్ల వడగండ్ల వర్షాలు రావడంతో పంట చేతికొచ్చే సమయం కాబట్టి రైతులు నష్టపోవాల్సి వస్తుందని అయితే రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా అధికారులు కూడా పంట చేతికొచ్చే సమయానికి ఇలాంటి వర్షాలు పడితే రైతులు నష్టపోతారని కూడా చెప్తున్నారు. గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఈదురుగాలులు వచ్చే అవకాశం ఉందని అయితే అధికారులు చెప్తున్నారు. ఈ రెండు రోజుల వరకు ఉష్ణోగ్రతలు తగ్గడం అంటే మొన్నటి వరకు 41, 42 ఉన్న ఉష్ణోగ్రతలు ఈ 3 రోజులలో 1-2 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని అయితే అధికారులు చెప్తున్నారు. కెమెరామన్ రమేష్తో అలేఖ్య, HM TV, హైదరాబాద్.